ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదము వీళ్ళు పాలప్రసాద్ గారిని అమ్మగారిని మీరు జ్ఞాపం చేసి ఇచ్చిన ఈ నూతన మందిరములో ఆయన నీ సేవకులుగా మేము అడుగు పెట్టక ముందే మీ అడుగుని ఇక్కడ ఉంచుతున్న దేవా నీకు వందనాలు. నీ పాదం పెట్టు ప్రతి చోట నేను ఉంటానని నువ్వు వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. సరిహద్దులు విశాలపరచండి. ఆయన ఇక్కడ ప్రారంభిస్తున్న ఈ చిన్నగా ప్రారంభించే మందిరము రానున్న దినాలలో అంచెలంచెలుగా దీవించండి అయ్యా. నశించిపోతున్న ఆత్మలను ఆయన నీ మందిరానికి నడిపించడానికి ఈ స్థలమును మీరు అభిషేకం చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడి పరిశుద్ధ లేఖనాలు ఈ మందిరంలో నెరవేర్చును గాక. మరి ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క స్థలమును ప్రతిష్ఠించున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రతిష్ఠించుచున్నాము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. దేవుడికి స్తోత్రం. నాయన నీ అనాది కాల సంకల్పము చెప్పున తండ్రి, ఈ ప్రాంతంలో తండ్రి నీ దాసుడను నిలవబెట్టుకుని ప్రభా అనేక మంది ఆత్మలు ప్రభా ఆదరించబడినట్లుగా తండ్రి నీ మందిరాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దినము నాయన ప్రతిష్ఠ చేస్తుండగా తండ్రి అయ్యా రానున్న దినాల్లో నీ ఆత్మలతో నా తండ్రి మందిరాన్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము నాయన జరగను చేసిన ప్రతి కార్యములు నీ సహాయం సన్నిధిని తోడించమని, నీ నామ ఘనత కొరకు తండ్రి నాయన నీ నామ మహిమార్థమే నాయన జరిగించమని, ఆది నుంచి అంతిమ వరకు తండ్రి మీరే అధ్యక్షులుగా ఉండి క్రమముగా మర్యాదగా జరిగించమని యేసయ్య నామం పేరు అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. మరి ప్రత్యేకంగా ఏది మీద ఉన్న దైవ సేవకులందరికీ మరి పేర్లు చెప్తే టైం సరిపోదు కనుక అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వచ్చిన విశ్వాసులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అండి. మరి దేవుని మహా సంకల్పాన్ని బట్టి ఈ మందిరం ఎలా కట్టబడిందంటే దాదాపు మీ అందరి ప్రార్థన వల్ల ఇది మాత్రం కట్టబడిందని నేను చెప్తాను. ఎందుకంటే దాదాపు మన పీటర్ గారు ఏర్పాటు చేసిన ఫెలోషిప్లో దాదాపు ఎన్నో దినాలు బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం ఈ మందిరం కట్టబడాలని. కనుక దేవుడు ఈ మందిరాన్ని కట్టించాడు. అయితే అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే అండి, నేను సేవకు రాకమునుపు దేవుడు నాకు ఒక కళ చూపించాడు. అంటే ఒకవేళ కొంతమంది కళలు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఏసేపు కళ చూపించాడు, అది నెరవేర్చడం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒక మందిరం సేమ్ ఇదే రీతిగా గండేపల్లిలో కట్టినట్లుగా అక్కడ కాలగొట్టు మీద కట్టినట్లుగా దేవుడు చూపించాడు. అప్పుడు నేను సేవకు రాలేదు, అక్కడ మా నాన్నగారి దగ్గరుండి కట్టించినట్లుగా చూపించాడండి కళ. అయితే నేను ఏమనుకున్నానంటే ఇలా కళలు వస్తుంటాయి అయిపోతుంటే కానీ నెరవేరుతాయా అనుకున్నాను. దేవుడు ఇన్నాళ్ళకి ఈ కళలను దేవుడు నెరవేర్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది డబ్బులుండి చేసి కట్టింది కాదు కానీ అంటే మరి చాలామంది ముఖ్యంగా మరి పీటరాయ్ గారు, నేను పీటరాయ్ గారు అని ఎందుకు చెప్తానంటే దేవుడు నేను అడిగాను, దేవుడు సేవకు రమ్మన్నప్పుడు సేవకు రమ్మని బాగుంది ప్రభావ, మరి సేవకు రావడానికి వెనకాల మమ్మల్ని బలపరిచే వాళ్ళు పెద్దలు తండ్రులు కానీ తాతలు కానీ సేవకులు ఎవరు లేరు, ఈ క్రైస్తవ లోకంలో మేము నిలబడగలమా అని నేను అడిగినప్పుడు దేవుడు పీటరాయ్ గారిని అలాగే యేసుదాసయ్య గారిని దేవుడు మాకు అప్పగించడం, మరి పీటరాయ్ గారి ద్వారా ఈ స్థలం కొనడానికి
దేవుడు కృప చూపాడండి. అప్పు చేసే కొన్నాను దగ్గర 12 లక్షలు అప్పు చేసి, అంటే కొన్నది అయితే 8.5 లక్షలే కానీ వడ్డీలతో కలిపి 12 లక్షలు అయింది. అదే చెప్పకూడదు కానీ అయినప్పటికీ తెలియపరుతున్నాడు. 12 లక్షలు అప్పు అయినప్పటికీ ఈ స్థలం ఎలా ఉండిపోయిందని చెప్పి ఖాళీగా ఉండిపోయిందని నాకు ఒక యాదన వచ్చేసి ప్రార్థన చేసుకోండి, రాజమండ్రిలో పరిచయం చేస్తున్నాను కానీ ఈ స్థలం ఇలా ఖాళీగా ఉండిపోయింది, దేవుడు ఇచ్చాడు, దీన్ని నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి బాధ అయ్యేది. అలా ప్రార్థన చేయగా దేవుడు మరి నాలుగు ఇలాగ కట్టడానికి దేవుడు కృప చూపాడండి. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఇలాగే వేస్తే బాగుంటుందని చెప్పారు, అయినప్పటికీ దేవుడు నాకు ఇలాగే చూపించాడు. 4 సంవత్సరాల క్రితం కల మరి ఇలాగే నేను కడతానని చెప్పి కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి కొంతమంది సేవకులు అనగా పీటరయ్య గారు, అలాగే జోసఫ్ అయ్య గారు, దానియేల్ అయ్య గారు, కొంతమంది సేవకులు మరి సహాయం చేశారు. ఎంత చేశారు అన్నది నేను చెప్పలేను కానీ కొద్దిగా మాత్రం పీటరయ్య గారు అయితే కనుక ఒక 20,000 సహాయం చేశారు. జోసఫ్ గారు, రాజమండ్రి జోసఫ్ గారు మనకు వచ్చి వాక్యం అందిస్తారు కదండి, తెలుసు కదా మీ అందరికీ, ప్రకటన గ్రంథం కోసం చెప్తుంటారు. ఆయన మాత్రం ఎలా మందిరం కడుతున్నాయి గారు అంటే 10,000 ఇచ్చారండి. మరి ఒక సేవకులు ఇక్కడ లేరైనా దానియేల్ గారు మరి నాకు సామర్థ్యం సరిపోదండి, రేకులు వేయాలన్నప్పుడు ఆయన ఒక 5,000 సహాయం చేశారండి. కనుక మరి ఒక సేవకులు ఒక 10,000 ఇచ్చారు. అలాగా ఈ మందిరం ఇలా నిలబెట్టాం. అలాగే ఒక బ్రదర్ని అప్పు అడిగినప్పుడు 20,000 కూడా అప్పు పంపించాడు. ఒక ఎందుకు చెప్తున్నానంటే అండి, దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడండి మనం విశ్వాసంతో నిలబడినప్పుడు. గనక నేను విశ్వాసంతోనే ఈ పరిచయం ప్రారంభించాను. దేవుడు మరి పీటరయ్య గారిని, కొంతమంది సేవకుల్ని నాకు దేవుడు ఇచ్చాడు. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. మరి నేను ఇది ఎల్లకాలం, ఈ భూమి ఉన్నది కాలం, మనం వచ్చేటప్పుడు ఏం తేలదు, పోయేటప్పుడు ఏం పోసుకోవాలము, కానీ దేవుని మహిమార్థం బ్రతకాలి. నేను చచ్చిపోయిన సమయంలో దేవుడు కరోనా వచ్చి చచ్చిపోతున్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రభువా బ్రతికితే నీ సేవ చేస్తానని నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను. కనుక దేవుడు అలా నిలబెట్టుకుని మరి రాజమండ్రిలో పరిచర్య ఇచ్చాడు, ఈ పరిచర్య ఇచ్చాడు. అలాగే మా ఎన్టీ రాజాపురంలో మా ఇంటి దగ్గర కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయండి, వాటి కొరకు కూడా భారం కలిగి అక్కడ కూడా పరిచర్య ప్రారంభించాను. మరి నాకు ఇంకా గర్భఫలం కావాలి, దాని కొరకు ప్రార్థన చేయండి. ఇక కింద మట్టి వేయించాలి, గోడ కట్టాలి, ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి, కరెంట్ వేయించాలి, కుళాయి వేయించాలి. మరి దేవుని మందిరం కొరకు మీ అందరూ ప్రార్థన చేయమని మరి నేను అందరినీ కూడా